ఇది కొన్ని సంవత్సరాల క్రిందటి మాట. బాగ్దాద్ అనే మహానగరంలో సింద్బాద్, ఆసిఫ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి స్నేహం చాలా ఏళ్ల నాటిది. ఏ పని చేయాలన్నా ఇద్దరూ కలిసి చేసేవారు. కొన్ని రోజుల తర్వాత ఆసిఫ్ ఒక పని మీద ప్రక్కనే ఉన్న మరో పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది. మిత్రుడి వద్ద సెలవు తీసుకుని ఆసిఫ్ బయలుదేరాడు. ఆసిఫ్ ప్రయాణం మొదలయ్యింది. మార్గ మధ్యలో ఆసిఫ్ నావ కొండ చర్యను ఢీకొన్నది. నీటిలో ఈదుకుంటూ ప్రక్కనే ఉన్న కొండపైకి చేరుకున్నాడు. ఆసిఫ్ నావ పూర్తిగా పాడైపోయింది. ఆసిఫ్కి ఏం చేయాలో తోచటం లేదు. ఈ తుఫాను వల్ల నా ప్రయాణం ఆగిపోయింది. నా నావ పూర్తిగా పాడైపోయింది. తినడానికి తిండి లేదు. మిత్రమా ఎక్కడున్నావు? మిత్రమా ఎక్కడున్నావు? మిత్రమా ఎక్కడున్నావు? ఆసిఫ్ వెళ్ళి వారం రోజులు కావస్తుంది. అతని నుండి ఎలాంటి సమాచారం లేదు. అతడు పట్టణానికి చేరాడా లేదా అని సింద్బాద్ ఆలోచించసాగాడు. అతని నుండి ఎలాంటి సమాచారం లేకపోవటం వల్ల సింద్బాద్కి అనుమానం మొదలయ్యింది. ఆసిఫ్ ఆ అడవిలో మొత్తం కలిసి చూశాడు. అతడికి బయటపడే మార్గం కనిపించటం లేదు. అతడి దృష్టి ఒక సీసాపై పడింది. ప్రక్కనే ఉన్న ఒక బొగ్గు ముక్కను తీసుకుని కాగితంపై తన సమాచారం రాసి సీసాలో పెట్టి దానికి మూతను బిగించి బాగ్దాద్ వైపు ప్రవహిస్తున్న నదిలో పడవేశాడు. మిత్రమా, ఈ సీసా ద్వారా నీకు సమాచారం చేరవేస్తున్నాను. అది నీకు అందేలోపు నేను ఎలా ఉంటాను? బ్రతికుంటే మళ్ళీ కలుద్దాం. మిత్రమా, సెలవు. పది రోజుల నుండి ఆసిఫ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. వేరే పడవలు ఏవి ఆ మార్గం గుండా రావటం లేదు. ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని సింద్బాద్ నది ఒడ్డును కూర్చొని ఆలోచించసాగాడు. అతని చూపు అలలపై పడింది. అందులో ఒక సీసా కొట్టుకు రావటం గమనించాడు. అది తన దగ్గరికి వచ్చింది. ఈ సీసా సముద్రంలోకి ఎలా వచ్చింది? ఇందులో ఏదో కాగితం రాసి ఉంది. తీసి చూస్తాను. సింద్బాద్ సీసా మూత తీసి అందులో ఉన్న ఉత్తరం చదవసాగాడు. ఆ ఉత్తరం ఆసిఫ్ రాసింది. తను ప్రమాదంలో ఉన్నాడని ఆ ఉత్తరం తెలుపుతుంది. సింద్బాద్ తన మిత్రుడు ఆసిఫ్ ఆపదలో ఉన్నాడని భావించి తన నావలో ఆ చోటికి బయలుదేరాడు.
సింద్బాద్ తన నావలో చాలా దూరం ప్రయాణించాడు. మళ్ళీ తుఫాను ప్రారంభమైంది. వర్షం భారీగా కురవసాగింది. ఆ వర్షంలో సింద్బాద్కి దారి కనపడలేదు. కొద్ది దూరం వెళ్ళాక హఠాత్తుగా ఒక సర్పం నీటి నుండి లేచింది. దాని దాటికి సింద్బాదు ఉన్న నావ ఆ నీటిలో తిరగబడింది. సింద్బాద్ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఒక కొండ ప్రక్కకు చేరాడు. దారి వెతుకుతూ కొండల వైపు బయలుదేరాడు. దూరంగా ఒక తెల్లని ఆకారం. సింద్బాద్ ఆ ఆకారం దగ్గరికి బయలుదేరాడు. ఏమిటిది ఇంత పెద్దగా ఉంది? దూరంగా ఏవో అరుపులు వినిపించసాగాయి. ఏమిటా అరుపులు? అమ్మో, ఇది రాక్షస గద్ద. బహుశా ఇది దాని గుర్తయి ఉంటుంది. దొరికితే ఇది నన్ను నమిలేస్తుంది. ఇక్కడి నుండి పారిపోవాలి. ఆ రాక్షస గద్ద సింద్బాద్ మీదకి రాసాగి. అది చూసి సింద్బాద్ పరుగున మరింత వేగం చేశాడు. ఆ అడవిలో చాలా దూరం పరిగెత్తాడు. అయినా ఆ రాక్షస గద్ద సింద్బాదుని వెంటాడటం వదలలేదు. చివరికి తన గోళ్లతో సింద్బాదుని ఆకాశంలోకి తీసుకెళ్ళింది. సింద్బాద్ కళ్ళు మసకబారాయి. రాక్షస గద్ద ఆకాశంలో చాలా దూరం వరకు చివరికి సింద్బాదుని ఒక నీటి కొలనులో పడవేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సింద్బాద్ ఆసిఫ్ని వెతుకుతూ అడవిలోకి ప్రవేశించాడు. ఆ అడవి విష జంతువులతో నిండి ఉంది. సింద్బాద్ ఒక చెట్టు ప్రక్కకు రాగానే ఒక విష సర్పం పైకి దూకింది. దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించి ప్రక్కనే ఉన్న లోయలో పడిపోయింది. మరుసటి ఉదయం సింద్బాద్ ప్రక్కనే ఉన్న గుహలోకి ప్రవేశించాడు. ఆ గుహ చాలా భయంకరంగా ఉంది. అలా ముందుకి నడిచాడు. కొద్ది దూరం వెళ్ళాక సింద్బాద్కి వజ్ర వైడూర్యాలు కనిపించాయి.
సింద్బాద్ వాటి దగ్గరికి వెళ్ళి వాటిని చేతిలోకి తీసుకుని ఇంతలో దూరంగా ఒక వెలుగు కనిపించింది. సింద్బాద్ అటువైపుగా నడిచాడు. ఆ చీకట్లో ఒక నల్లని ఆకారం కనిపించింది. ఏ ఎవరు నువ్వు? మాట్లాడు. సింద్బాద్ కొంచెం ముందుకు కదిలాడు. ఆ ఆకారం కూడా కొంచెం ముందుకు వచ్చింది. సింద్బాద్ ఆ వెలుగులో మసగ్గా కనపడుతున్న ఆసిఫ్ను చూశాడు. ఆసిఫ్ సింద్బాద్ని గుర్తించాడు. ఆసిఫ్, ఏమైపోయావు? ఎలా ఉన్నావు? ఇన్నాళ్ళు ఇక్కడే ఎలా ఉండగలిగావు? మిత్రమా, నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఇక జన్మలో నిన్ను చూడననుకున్నాను. మిత్రమా, అలా మాట్లాడకు. ఆపదలు కాపాడని వాడు స్నేహితుడే కాడు. మన స్నేహం కలకాలం నిలిచిపోతుంది. ఇద్దరు స్నేహితులు ఆ సంపదను తీసుకొని బాగ్దాద్ నగరానికి బయలుదేరారు. ఆ సంపదతో హాయిగా జీవించారు.